నా అభిప్రాయం అయితే మన జిల్లా మొత్తం ఈ 75 సంవత్సరాల్లో మోసపోయిందన్నది నా అభిప్రాయం. మా కన్నీరు తుడిచి మా ఆకలిని తీర్చినటువంటి వంశధార ప్రాజెక్ట్ 80 సంవత్సరాలు అయినా 3 తరాలు మారిపోయినా 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దిక్కులేనటువంటి ప్రభుత్వాలు మాకు అవసరమా? ఆ ప్రక్రియలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత జిల్లాకు చేశారు. మీరు చూడండి, ఆస్తి నిర్మాణం అంటే అలా చేశారు. ఎంతో కొంత, ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఉద్దానంకి నీళ్లు, పలాసలో ఒక హాస్పిటల్, టెక్కల్లో ఒక ప్రాజెక్ట్, అక్కడ తోటపల్లిలో ఒక ప్రాజెక్టు, ఎన్ని ఈ ఆస్తుల నిర్మాణం అంతా వీళ్ళిద్దరు టైంలోనే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 23 సంస్థలు ఇచ్చి సర్దండి నష్టపోయింది మీ రాష్ట్రమని బైఫ్రికేట్ అయినప్పుడు చెప్తే ఒక్క సంస్థ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ పెట్టకుండా మిగతా దగ్గరలో సర్దీసరే. ప్రతిసారి నీకు గెలిపిస్తున్నటువంటి ఈ జిల్లా ప్రజలకు ఏంటి నువ్వు సమాధానం చెప్తావు? అందుకోసం మోసగించినారన్న ఆవేదన నా గుండెల్లో ఇంకా మండుతుంది. నాకు కానీ అవకాశం దొరికితే ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన జిల్లాలను సరసన పెట్టాలి అనే మాట అంటుంటేనే దాని వెనక ఆ మండుతున్న మంటే, ఆ మండుతున్న ఇదే కోపమే ఆ మాటలు మాట్లాడడానికి కారణం అని మీకు మనం చేస్తాం. మీరేమో కూటమి ప్రభుత్వం అంటున్నారు. దయచేసి మానేయండి, మీ బుర్రలను తీసేయండి. కూటమిలో మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా లేదు. చంద్రబాబు పాపమంతా అతను ఒక్కడి మీద పడిపోకుండా ఉండడానికి కోసం కూటమి అంటారు. కూటమికి ఇట్లా లేదు. కూటమిలో ఎవరు ఉన్నారు?